శివకుమార్ గారికి అందరికీ ప్రత్యేకంగా మా శ్రీరామ్ అనే అమెరికా నుంచి నాకు కాల్ చేసి వారు సందర్భంలో మాట్లాడారు. రామారెడ్డి గారు చెప్పాలి కాన్స్టిట్యూన్సీకి వస్తున్నారు, వారి విజయానికి కృషి బదులు బాధ్యతగా నాకు అప్పగించారు. దాన్ని ఊర్లను షోలుగా తీసుకొని మా గ్రామంలో 650 కోట్లు వైసీపీ మెజారిటీ వచ్చిన గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ గ్రామంలో మాకు తెలుగుదేశం పార్టీలో విభిన్న వర్గాలు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, మరి ఇతర అన్ని రకాల బీసీ కులాలు కావచ్చు, అందరూ కూడా మనం మార్పులోకి వెళ్ళి నియోజకవర్గం మన గ్రామంలో 300,000-500,000 మెజారిటీ రావాలి, మైనస్ అవ్వకూడదని ఒక దృఢ సంకల్పం తీసుకొని మా గ్రామంలో నాయకులు కూడా అందరికి సహకరించారు. అందరినీ మేము కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకుని గుంటూరులో ఉంటుంది మా 40 కుటుంబాలను కృషి చేసి 390 ఎమ్మెల్యే గారికి మెజారిటీ ఇచ్చేదానికి మా కష్టపడి చేశామండి. దాని ఎమ్మెల్యే గారు కావచ్చు, పార్టీ కావచ్చు, అందరూ సహకరించారు. మన శ్రీరామ్ గారు కూడా ఎప్పుడెప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు. నాకున్న కష్టాలు సార్ విజయాన్ని దోహదపడడం. అట్లాగే మన పెద్దలు చెప్పుకోవాల్సింది గురమేరు టైంలో మన ఎమ్మెల్యే గారు ఎంత కృషి చేశారు అనేది దగ్గరగా ఉండి చూస్తున్నామని తెలుస్తుంది. 11 అనేది ఇండియాని కూడా చాలా కొన్ని కార్యకర్తలు ప్రజా సమస్యల మీద నిత్యం రిటైర్మెంట్ లైఫ్ లో హ్యాపీగా ఉండాల్సిన టైంలో బాధ్యతలు ఎంచుకుని ప్రజల కోసం వారు చంద్రబాబు నాయుడు గారు గైడ్ చేసుకుంటారు. మన నియోజకవర్గానికి రావడం మన అదృష్టం. అసలు జిల్లాకి చక్కగా పనిచేసిన అనుభవం అనేది మన కాన్స్టిట్యూన్సీలో 5 మండలాలు రాబోయే 5 సంవత్సరాల అభివృద్ధి జరగడానికి వారిని మన బాబు గారు కేటాయించడం మన అదృష్టం. వారికి వచ్చి బాధ్యతగా ప్రజా సమస్యల పట్ల స్కూల్ మంచి విషయాలు కావచ్చు, వినూతనంగా ఏ ఎమ్మెల్యే గారు కూడా నేను చూస్తున్నాను. ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పని పెంచుకొని ఆయన కష్టపడతానే ఉన్నారు. మాకు నాగేశ్వరి సార్, అలాగే రామగారి అభిమానులు, ప్రత్యేకంగా డాక్ మహారాజు రీసెంట్గా మన విదేశాలకు బాలయ్య బాబు సంబంధించిన అభిమానులు కూడా మన కాన్స్టిట్యూన్సీలో మా పార్టీ అభివృద్ధి చెందడానికి యువకులు, విజయం సాధించడానికి యువకులు ఎవరైతే ఉన్నారో ఎన్పీకే ఫ్యాన్స్ ప్రత్యేకంగా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా అభినందనలు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఒకరిని కాదు, ఈసారి తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో రావాలి, ప్రతి పార్టీ చేసుకోవడంలో ప్రత్యేకంగా భారీ మెజార్టీ రావడం, కసి పట్టుదల కలిగేలా సారథులు మనకి మార్గదర్శకంగా నిలిచినాయండి. ముందు రోజుల్లో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి ముందుకెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.